మాజీ సీఎం ఎన్టీఆర్ చేత హిందీ ప్రసంగాలు చేసిన ఘనత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్కు దక్కుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి 22 ఏళ్లుగా యార్లగడ్డ పురస్కారాలు అందిస్తున్నామని కొనియాడారు. లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక పురస్కార ప్రధానోత్సవ వేడుకలు విశాఖలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్పై ప్రశంసలు కురిపించారు. వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారిని గుర్తించి ప్రతి ఏడాది పురస్కారాలు అందించి సత్కరించడం అభినందనీయమని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ అన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ పేరుతో పెద్దలు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు 22 సంవత్సరాలుగా ఒక అసిధార వ్రతంలాగా చిన్న బ్రేక్ కూడా లేకుండా మంచి రచయితలకి 2 లక్షల రూపాయల నగదు పురస్కారం, అలాగే వివిధ రంగాల్లో ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతిభావంతులు కావచ్చు, పెద్దలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి, ఆయన ఎంతో అభిమానించే వ్యక్తి. రామారావు గారికే హిందీలో పాఠాలు నేర్పిన వ్యక్తి లక్ష్మీప్రసాద్ గారు. ఆయనంటే ఎనలేని గౌరవం. అలాగే హిందీలో కూడా అపూర్వ నిష్ణాతులు కాబట్టి హిందీలో అద్భుతమైన గ్రంథాలు రాసిన హరివంశరాయ్ బచ్చన్ గారిని అభిమానించే వ్యక్తిగా, చిన్నతనం నుంచే ఆయనతో హిందీలో కరస్పాండెన్స్, ఆ రోజుల్లో ఉత్తరాలే కాబట్టి ఉత్తరాల పరిచయం ఉన్న వ్యక్తిగా, వారిద్దరూ పరమపదించింది కూడా జనవరి 18 కావటం. ఆ తారీఖునే ఈయన ఒక విశిష్ట వ్యక్తి పేరు పెట్టి జయప్రకాష్ నారాయణ గారి పేరు మీద ఆ రోజు నిర్వహించాలని పూనుకోవటం, అది ఆయన సంకల్ప బలం. అనుకున్న సమయానికి మొదలు పెట్టడం, అనుకున్న సమయానికి మరి కొంతమంది రాజకీయ నాయకులను కూడా పిలుస్తూ ఉంటారు. మనకి వారి గురించి పెద్దగా తెలియదు. తెలుగు భాషకి ఎనలేని గౌరవం ఇచ్చే వాళ్ళని, సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మన వాళ్ళందరికీ కూడా పరిచయం చేసి మన వారిలో కూడా ఒక చక్కటి పూర్తి మంచి పనులు చేయడానికి స్ఫూర్తిదాయకం అవుతుంది వారు చేసే ఈ కార్యక్రమం. ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం ఇచ్చి ఇటువంటి గొప్పవారిని ప్రోత్సహించే శక్తి వారికి ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా. పేరెంట్ టీచర్ కౌన్సిలింగ్లో అక్కడ జరుగుతూ ఉంది ఏమంటే, పేరెంట్స్ని పిలిచి వాళ్ళకి టీచర్స్ స్పెసిఫిక్గా చెప్తున్నారు, మీరు ఇంట్లో మీ మాతృభాషే మాట్లాడండి. అటువంటి పిల్లలు బాగా రాణిస్తున్నారు స్కూల్స్లో. కాబట్టి మీరు ఇక్కడ పాశ్చాత్య దేశం వచ్చి ఇంగ్లీషు ఒకటే నేర్చుకోవాలని చెప్పి మీరు ఇంట్లో కూడా పిల్లలతో ఇంగ్లీష్ మాట్లాడొద్దు, మీ మాతృభాషలో మీరు మాట్లాడండి పిల్లలతోటి. ఆ మాతృభాషను మర్చిపోలేకుండా చేయండి, దానివల్ల వాళ్ళు బాగా రాణించగలుగుతున్నారని చెప్పి మనం చెప్పేదానికి సైంటిఫిక్ బేసిస్ కూడా ఉంది. అట్లాగే రెండోది రూట్స్ అంటాం, మనం మూలాలు. దేశ విదేశాల్లో మన వాళ్ళు రాణించే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉన్నారు. 2-3 జనరేషన్లు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఇక్కడ మూలాలు వాళ్ళకి ఎవరు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.